చాలాసేపు అయిందమ్మా వచ్చి, ఇప్పుడే వచ్చారా? ఈరోజు మిత్రులు ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి మన సిద్దిపేట ముద్దుబిడ్డ, మొన్న అసెంబ్లీలో చూసుంటారు, శాసన మండలిలో అద్భుతంగా మనందరి సమస్యల మీద వీరోచితంగా పోరాడి తన పాటతో మాటతో ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి మన ఎమ్మెల్సీ గారు, సిద్దిపేట ముద్దుబిడ్డ దేశపతి శ్రీనివాస్ గారు, గౌరవనీయులు పట్టణాధ్యక్షులు సంపత్ రెడ్డి గారు, రాజ్ నర్స్ గారు, మన మున్సిపల్ చైర్మన్ గారు, తమ్ముడు పాల సాయిరామ్ గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, అదేవిధంగా మరో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తమ్ముడు వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా తమ్ముడు పత్రి శ్రీనివాస్ గారు, మా గౌరవ కౌన్సిలర్లు నాయన్ చంద్రం గారు, పరశురాములు గారు, డిష్ రాజు గారు, తిరుమల్ రెడ్డి గారు, వజీర్ గారు, మోయిజ్ గారు, పత్రి శ్రీనివాస్ గారు, దర్పల్లి శ్రీనివాస్ గారు, సురేందర్ తడకపల్లి, అదేవిధంగా షకీల్ గారు, మా ఇర్షాద్ హుస్సేన్ గారు, పరమేశ్వర్ గారు, అహ్మద్ భాయ్, లవ్లీ సాయి, పిండి అరవింద్ యాదవ్, రజనీకాంత్ రెడ్డి, కంతుల రాములు, అదేవిధంగా బొంగు రాజేందర్ రెడ్డి, షాదుల్, మా లింగారెడ్డిపల్లి సర్పంచ్ భట్టు భాస్కర్ రెడ్డి, అదేవిధంగా సోహెల్ గారు. ముఖ్యంగా ఈరోజు బీజేపీ నుంచి పార్టీలో చేరుతున్నటువంటి పట్టణ బీజేపీ ఉపాధ్యక్షులు తమ్ముడు దొంతుల సురేష్ గారు, వారితో పాటు మహిళా నాయకురాలు సోదరీమణి లత గారు, మహేష్ గారు, అదేవిధంగా కిరాక్ దాసరియా, ఇంకోళ్ళు ఎవరు, ప్రశాంత్ గారు, పెద్ది రమేష్ గారు, కనకయ్య గారు, శివకుమార్ గారు, ఇంకా సురేష్తో పాటు పార్టీలో చేరుతున్నటువంటి సీనియర్ నాయకులు, మహిళా నాయకులు భార్గవి, ఇంద్రాకి, బాలమణి, జ్యోతి, కమల, ఫాతిమా, శోభ, అరుణ, కవిత, సంగీత, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ పాషా, మరి పాషా గారితో పాటు పాషా గారు మైనార్టీ సెల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మొహమ్మద్ షాబాజ్, అదేవిధంగా మొహమ్మద్ ఇలియాస్, మొహమ్మద్ ఫరీద్, ఇంకా వారితో పాటు చేరుతున్నటువంటి ఇతర మిత్రులు, బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ నగర్ పార్టీ నాయకులు నీలం రమేష్, మొహమ్మద్ జహంగీర్, దత్తాత్రేయ, కోరకంటి సాయి, చెప్పాల నరేష్, మొహమ్మద్ కరీం, పూజారి నవీన్, గడ్డయ్య, అదేవిధంగా దర్పల్లి లింగం, ఇంకా ఇతర వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులకు, కేసీఆర్ నగర్ 13వ వార్డు నుంచి వచ్చిన మా అక్కా చెల్లెలకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గురించి ప్రజలకు అర్థమైంది. రేవంత్ రెడ్డి కొత్తగా ఏం చేయలే కానీ ఉన్నాయి బంద్ పెట్టిండు. దవాఖాన పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి. నేను కేసీఆర్ నగర్లో బస్తీ దవాఖాన పెట్టి అందులో డాక్టర్ లేడు, మందులు లేవు, ఉన్నాయి బంద్ అవుతున్నాయి. కేసీఆర్ నగర్లో దవాఖాన బంద్ అయిందా లేదా? అందులో డాక్టర్ లేడు, ఉత్తరే స్టాఫ్ నర్స్ ఉన్నట్టున్నది, ఇంత మందులు కూడా లేవు, దవాఖానలు ఆగమైపోయినాయి. కేసీఆర్ కిట్ పోయింది, గొర్రె పిల్లల పథకం పోయింది, మైనార్టీ బంధు పోయింది, దళిత బంధు పోయింది, బీసీ బంధు పోయింది, గొర్రెల పథకం పోయింది, చేప పిల్లలు బంద్ అయిపోయినాయి. ఇట్లా ఒకటి ఒకటి బంధు పెట్టుడే తప్ప కొత్తగా ఇచ్చింది ఏమి లేదు. రేవంత్ రెడ్డిది ఎట్లా ఉంటుందంటే, వెనుకటికో సామెత ఉండేది, కూట్లరావు దేనుడట ఏట్లరావు దిత్తాని పోయిందట. రేవంత్ రెడ్డి తీరుగా అట్లా ఉన్నది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నిన్న మొన్న మనం గ్రామ సభలు అయినాయి. గ్రామ సభలు అయితే రేవంత్ రెడ్డిని అందరూ ఏమైనా నీ 6 గ్యారంటీలు అని వార్డు సభల్లో, గ్రామ సభల్లో ప్రజలు నిలదీస్తున్నారు. ఎమ్మెల్యేలను, మంత్రులను, అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, కేరళకు పోయిండు.
ఎట్లా ఉందంటే ఇంట్లో ఈగల మోత, ఈయన పోయి కేరళలో పల్లకి మోత. ఏమని చెప్తుండు కేరళలో? నా దగ్గర 6 గ్యారెంటీలు అమలు అయిపోయినాయి, మొత్తం అంత మంచిగా చేసేసిన తెలంగాణ, మీ కేరళ వాళ్ళు కావాలంటే మా దగ్గర వచ్చి చూడుండ్రి అంటుండు. వాళ్ళు వచ్చేట ఇక్కడ చూడాలన్నట. నీ 6 గ్యారెంటీల్లో మొదటి గ్యారెంటీ మా అక్క చెల్లెలకు మహిళలకు మహాలక్ష్మి కింద నెలకు 2500 ఇస్తా అన్నావు. వచ్చినాయా? 2500 పడ్డాయా? ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి దాదాపు 28 నెలలు అయింది, 2.5 సంవత్సరాలు అయింది. అంటే మనకి ఎన్ని పైసలు రావాలి చెల్లె? ఒక్కొక్క చెల్లెకు రేవంత్ రెడ్డి 75,000 రూపాయలు బాకీ పడ్డాడు. నెలకు 2500 పడితే 28 నెలలకు ఎన్ని రావాలి? 75,000 రూపాయలు ఒక్కొక్క చెల్లెకి పడాలనా వద్దా? అంటే రేవంత్ రెడ్డి మహాలక్ష్మిలో మొదటి గ్యారెంటీ ఎగ్గొట్టిండు. ప్రతి చెల్లెకు అక్కకు 75,000 బాకీ పడ్డాడు. కేరళ పోయి ఏమంటుండు? అన్నీ చేసినా మీరు వచ్చి అడుగుర్రి అంటుండు. ఏమడుగుతాం? ఇంకో హామీ చెప్పిండు అవ్వా తాతలకు. ఆనాడు కేసీఆర్ గారు 200 ఉన్న పెన్షన్ 2000 చేసిండా లేదా? బీడీలు చేసేటోళ్ళకి కూడా ఇచ్చిండా లేదా? ఒంటరి మహిళలకు ఇచ్చిండు, వితంతువులకు ఇచ్చిండు, బోధకాలుంటే ఇచ్చిండు, ఎయిడ్స్ పేషెంట్లుంటే ఇచ్చిండు, డయాలసిస్ పేషెంట్లకు ఇచ్చిండు, చేనేత కార్మికులకు ఇచ్చిండు, గీత కార్మికులకు ఇచ్చిండు. ఇట్లా కేసీఆర్ గారు 20 లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చిండు. ఆనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు 23 లక్షలే ఉండే. కేసీఆర్ గారు వచ్చినాక 43 లక్షల పెన్షన్లు అయినాయి. అంటే కొత్తగా 20 లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చిండు. 200 ఉంటే 2000 రూపాయలు చేసిండు కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? 4000 ఇస్తామన్నారు. పడ్డాయా? ఎవరికన్నా? 4000 ఎగబెట్టిండు. కానీ కేరళ పోయి ఏమంటుండు? నేను అన్ని చేసినా మీరు వచ్చి చూడుండ్రిడా. ఏం చూడాలి కేరళ వాళ్ళు వచ్చి? 4000 ఇచ్చినావు నీ ముఖానికి. అంటే అందుకే అన్న నేను ఇంట్లో ఈగల మోత, కేరళలో పోయి పల్లకీల మోత. ఈడనేమో అన్ని ఎగబెట్టిండు, ఉన్న స్కీములు బంద్ పెట్టిండు. కానీ అక్కడ పోయి నేను అన్ని ఇచ్చినా మీరు వచ్చి మా తెలంగాణలో అడుగుండ్రి అని కేరళ వాళ్ళని రాండ్రి అంటుండు. ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడతారంటే, అంటే అబద్ధాలను కూడా నిర్లజ్జగా మాట్లాడుతుంటాడు. అతికినట్టుగా ఎటువంటి అంటే బొంకుడే బొంకుడు, నోరుంది కదా అని ఏది పడితే అదే. జనం ఏమనుకుంటారో తెలియదా? ఇప్పుడు తెలంగాణలో ఉన్న చెల్లి ఏమనుకుంటుంది? వీడు 2500 ఎగ్గొట్టిండు కానీ ఆడపోయి అన్ని ఇచ్చినా అంటుండే వీడు దొంగ అనుకోరా? అవ్వ ఏమనుకుంటుంది? అరే వీడు కేసీఆర్ ఇచ్చిన 2000 ఇస్తుండు, వీడు 4000 ఇస్తాను మోసం చేసిండు కానీ వీడు పోయి గాడ 4000 ఇచ్చిన అంటుండు వీడు మోసకారి అని అవ్వ అనుకోదా? అనుకోదా? మోసకారి అనే విషయం అర్థం కాలేదా ప్రజలకు? ఈరోజు రంజాన్ కా తోఫా బంద్ కర్ దియా, బతుకమ్మ కా శాడీ బంద్ హో గయా. ఏమన్నారు? ఇంకా కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండు పెళ్లికి, నేను తులం బంగారం కలుపుతా అన్నాడు. వచ్చినా? ఎన్ని తులాలు వచ్చినాయి? ఎంతమందికి వచ్చినాయి? అన్నీ ఉత్తముచ్చట్లే, అన్ని అబద్ధాలు, మాయ మాటలు చెప్పి గద్దెకెక్కిండ్రు, ప్రజల గుండెల మీద దన్నిండ్రు. రైతులకు కూడా మోసం. అంతేందుకు ఇవాళ పొద్దుగాల నాకు ఎవరో ఒక అవ్వ చెప్తుండే, నేను అటు తిరుగుతూ ఉంటే, సారుగా మంచినీళ్ళు కూడా జర వాసనత్తున్నాయి, మిషన్ భగీరథ నీళ్లు మొన్నట్లే కత్తలేవు అన్నది. మనకు ఏదైతే మంచినీళ్ళు వచ్చేదో కేసీఆర్ నల్లబెట్టి మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చిండో, ఇప్పుడు 3-4 రోజులకెళ్ళి జర వాసన వస్తున్నాయట. పొద్దుగాల ఫోన్ చేసిన ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకు, ఏమైందయ్యా కట్నీళ్ళు పెట్టిన పొయ్యిలకు ఇచ్చినాం, ఇంత అలమేసి దాన్ని మంచిగా ఫిల్టర్ చేసి నీళ్ళు ఏ శాతం అయితే లేదా అని అధికారులను దుమ్ము దులిపిన పొద్దుగాల. అరే నీళ్ళు కూడా ఏ శాతం అయితే లేదు వాళ్ళకి. కేసీఆర్ ఉండగా 5 ఏళ్ళలో ఎప్పుడైనా వాసన వచ్చినాయా? నీళ్లు మంచిగా రాలేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే మిషన్ భగీరథలో కనీసం ఫిల్టరేషన్ కూడా సరిగా చేస్తలేరు, ఇంత ఆలం కూడా వేస్తలేరు. ఫిల్టరేషన్ కూడా జరగక మిషన్ భగీరథ నీళ్లు కూడా వాసన వస్తున్నాయని చెప్పి ఇవాళ ఇంటికి పోతే అవ్వాతాతలు చెప్తున్నారు, అక్క చెల్లెళ్ళు చెప్తున్నారు. అంటే ఏ రకంగా తయారైంది ఈ ప్రభుత్వం? ఉన్నదాన్ని కూడా నడపచేతనైతే లేదు. जो है उसको चलाना भी नहीं आ रहा है लोगों को. केसीआर साहब पूरा बन के दे दिया, जो बन के दिया है उसको चलाना भी नहीं आ रहा है सरकार को. ये तो तोड़ फोड़ सरकार है. घरों को तोड़ना, हाइड्रा के नाम पे गरीब लोगों का घरा तोड़ना, घरा बनाना नहीं, ये तोड़ फोड़ सरकार है.
गरीबों का घरा तोड़ते जा रहा రేవంత్ రెడ్డి సర్కార్. మీరు టీవీలు చూస్తే పేపర్లు చూస్తే కనబడతలేదా? పేదల ఇండ్లు నిన్న ఎక్కడో సుల్తాన్పూర్లో ఇండ్లు కూలగొట్టిండ్రు. పాపం ఒక చిన్న పిల్ల ఇంట్లోనే ఉన్నది, కొడుతూనే ఉన్నారు మిషన్. వాళ్ళు పాపం కట్టు బట్టలతో రోడ్డు మీద పడ్డారు. ఇంట్లో సామాన్ కూడా తెచ్చుకోవడానికి ఛాన్స్ ఇస్తలేరు. ఇంట్లో ఉన్న కుర్చీలు, గ్యాస్ స్టవ్, సిలిండరు అట్లనే పెట్టి కూలగొడుతున్నారు. ఇంత దుర్మార్గమా? శనివారం ఆదివారం చూసి కూలగొడతారా? హైడ్రా అంటే పేదల బతుకులు కూల్చడానికి పెట్టినవా రేవంత్ రెడ్డి? హైడ్రా అంటే పేదల బతుకులు కాపాడుతావా, పేదల బతుకులు కూల్చుతావా? గవర్నమెంట్ అంటే ఇంత గూడు చూపియాలి, గవర్నమెంట్ అంటే బుక్కడి బువ్వ పెట్టాలి, నీడనియాలి. కానీ రేవంత్ రెడ్డి ఉన్న నీడ కూలగొడుతుండు, ఉన్న గూడు కూలగొడుతున్నాడు. పేదల బతుకులు ఆగం చేసే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ మన సిద్దిపేటలో రేపు వస్తారు, మళ్ళా రేపు మున్సిపాలిటీ ఎన్నికలు రాగానే ఇక బీజేపీ వాడు దిగుతాడు, కాంగ్రెస్ వాడు దిగుతాడు, మీకు పైసలు ఆశ చూపుతారు, ఇక రకరకాల మాయమాటలు చెప్తారు. నేను అడుగుతున్నా, 2.5 ఏళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సిద్దిపేటలో చేసిన ఒక్క మంచి పని చెప్పమని. ఒక్కటి ఉన్న మన కాలేజీలు ఎత్తుకపోయింది. సిద్దిపేటలో మన పిల్లలు చదువుకోవాలని వెటర్నరీ కాలేజ్ పెడితే దాన్ని అలా రద్దు చేసి మన పిల్లల చదువు లాగం చేసింది. ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ పెడితే దాన్ని రద్దు చేసి మన పిల్లల్ని ఆగం చేసింది. నేను ఆ కొమర్చెరువు మీద మంచిగా శిల్పారామం కట్టించిన, అది సగంలో ఆగిపోయింది, దాన్ని అట్లనే బంద్ పెట్టేసింది. శిల్పారామంను సుట్టు అయింది, అది కూడా దగ్గరికి వచ్చింది పని. ఇంతలో గవర్నమెంట్ పోతే దాన్ని అట్లనే, అదేంది దిష్టి బొమ్మ లెక్క కనబడుతుంది శిల్పారామం, అటు పోతే కనబడతలేదు. గా పని కూడా చేస్తలేరు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని రేపు వస్తారో నాకైతే అర్థమైతలేదు. నేను పేదలకు 1000 పడకల ఆసుపత్రి కట్టించిన సిద్దిపేటలో 90 పైసల పని అయింది, ఒక 5-10 పైసలు ఉన్నది. కానీ గాయంత పూర్తి చేస్తే క్యాన్సర్ బీమారికి, గుండె బీమారికి అన్ని రకాల వైద్యం సిద్దిపేటలో దొరుకుతుందని ఆనాడు నేను 1000 పడకల ఆసుపత్రి శాంక్షన్ చేస్తే దాన్ని కూడా పండుకోబెట్టింది. ఎంత దుర్మార్గులు! ఇంకా వీళ్ళు ఏ ముఖం పెట్టుకొని వస్తారు వీడికి? ఇక బీజేపీ వాళ్ళు అయితే చేసింది ఏం లేదు, ఏమున్నా మాటలే చెప్తారు వాళ్ళు. బీజేపీ వాళ్ళు ఉతే మాటలు. నేను కట్టలేదు, ఆ కేసీఆర్ నగర్లో మసీదుకు కట్టించిన, గుడి కట్టించిన, అమ్మవారి గుడి కట్టించిన, రాములవారి గుడి కట్టించిన, ఆంజనేయ స్వామి గుడి కడతా అంటే కూడా ఓకే అన్న. దేన్ని కాదన్నా? చర్చి కట్టుకుంటామంటే ఓకే అన్నా, మసీదుకు ఓకే అన్నా, గుడి కట్టమంటే సాయం చేసిన. దేనికి చేయలే నేను? అసలు మన కేసీఆర్ నగర్ లాంటి నగర్ ఎక్కడన్నా ఉంటుందా? ఎక్కడన్నా? అరే మీరు ఏది అడుగుతుంది, ఆడ దుకాన్లు దొరికాయంటే దుకాన్లు పెట్టినా, దవాఖాన కావాలంటే దవాఖాన పెట్టినా, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టమంటే పోలీస్ టవర్ కట్టించిన, పిల్లలకు స్కూల్ లేదంటే స్కూల్ పెట్టినా, అంగన్వాడీ లేదంటే అంగన్వాడీ పెట్టినా, రేషన్ షాప్ కావాలంటే రేషన్ షాప్ పెట్టినా, లైట్లు కావాలంటే లైట్లు, పిల్లలు చదువుకుంటారు లైబ్రరీ పెట్టు అంటే లైబ్రరీ పెట్టినా. మొన్న మా పాల సాయిరామ్ వచ్చి అన్ని మంచిగా ఉన్నాయి కానీ ఒక్కటి లేదన్నా అన్నాడు. ఏంటిదిరా తమ్మి అన్న, మాకు బాల వికాస వాటర్ ప్లాంట్ కావాలి అన్నాడు. ఇప్పుడు అది కూడా ఒక రేపో మాపో వారం 10 రోజులు అది కూడా చాలు చేస్తా. మనం ఒక సొంత ఇల్లులాగా, ఒక సొంత కుటుంబంలాగా మనం పనిచేసుకుంటున్నాం. రేపు మళ్ళీ ఎవడో హైదరాబాద్కి వెళ్ళి బీజేపీ వాడు కాంగ్రెస్ వాడు రాగానే ఆగమవుతారా? మరి పైసలు ఇవ్వగానే తీసుకుంటారా? ఆగమైతామా ఏమి? సొంత అన్నలాగా, తోబుట్టులాగా, మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా, మీ తమ్ముడిగా, మీ అన్నగా ఏ కష్ట సుఖాల్లో మీకోసం పనిచేసినాం కదా. దయచేసి ఎప్పుడైనా మన సిద్దిపేట రాష్ట్రానికి ఆదర్శం, దీన్ని ఇట్లే కాపాడుకోవాలి. మనం మన గౌరవం, మన ప్రతిష్ట వాళ్ళు ఓర్వలేకపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ కళ్ళమంట సిద్దిపేట అంటే కళ్ళమంట రేవంత్ రెడ్డికి. దీన్ని ఎట్లన్నా ఖరాబ్ చేయాలి, వీళ్ళకి బాగా పట్టు ఉన్నది అనుకుంటారు. దీన్ని మనం కాపాడుకోవాలి. మనకు అన్యాయం చేసిన కాంగ్రెస్ కు, రేవంత్ రెడ్డికి, ఈ బీజేపీ వాళ్లకు మీరందరూ గుణపాఠం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు మరి పార్టీలో చేరిన తమ్ముళ్ళందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. జై తెలంగాణ.